సో గడిచిన 6 నెలల నుంచి చూస్తా ఉన్నాం ప్రజాపాలన నేపథ్యంలో కూడా ప్రజాపాలనకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మరోవైపు వీటిపై బురద జల్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రైతులకు ఇస్తా అన్నటువంటి రుణమాఫీని కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు 7,000 కోట్ల వరకు కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళాయి. ఇప్పటికే రైతాంగానికి కూడా రుణమాఫీ నేపథ్యంలో రుణమాఫీ కూడా చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ప్రజాపాలనకు సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా అసలు కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ప్రజల ఆదరణ కూడా రాబోతున్నటువంటి రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ వైపు మరలబోతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ నమస్కారం. శ్రీనివాస్, ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం గత 6 నెలల నుంచి కూడా సో ఇచ్చినటువంటి హామీల్లో మొదటగా 4 హామీలను పూర్తి చేసుకొని మళ్ళీ ఇప్పుడు రైతు రుణమాఫీని కూడా అందజేసింది. సో మరి ఇది ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరించేందుకు ఒక దిక్సూచిగా ముందుకెళ్ళబోతుంది అనుకోరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొరకు మన ప్రాంత ప్రజలంతా ఎన్నో త్యాగాలు చేస్తే ఏఐసిసి అధ్యక్షురాలు ఉన్నప్పుడు మా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పుడు టీఆర్ఎస్ని ఉద్యమ పార్టీ కానీ ప్రజలు నమ్మి వాళ్ళకు పట్టం కట్టారు. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చారు. ఎన్నో రకాల వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టి ఏవేవి ఇవ్వాల్సిందో ఇవ్వకుండా కొన్ని స్కీమ్స్ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి 5 సంవత్సరాలు అధికారంకి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా వచ్చారు. తెలంగాణ ఏ విధంగా దోచబడ్డదో ప్రజలు అర్థం చేసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. గత 5 సంవత్సరాల సంది మన ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా మరి బట్టి విక్రమార్క గారు, స్పీకర్ ప్రసాద్, అటువంటి నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తెలంగాణ ప్రజలకు ఏం కోరిరు ఏమి ఇచ్చామనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని గ్రహించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ప్రజలకు ఏమేమి అవసరం అనే దానిలో భాగంగా ఒక 6 గ్యారెంటీలు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఎటువంటి అంటే, ఒకటి మెయిన్ రైతు రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు అనే నెలకు పెన్షన్, గ్యాస్ సిలిండర్ 12,000-1,800 దానికి 500కి ఇవ్వాలనే ఆలోచన. మరి అదేవిధంగా దిగువ స్థాయికి ఉన్న ఆర్థిక దరిద్రరేఖ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అదొకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు. మహిళలకు ఉచిత బస్సులు సమన్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారి మాటలు, మరి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలన్నీ అధికారం ఇచ్చారు మా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చేసి పెట్టాడని తెలుసు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పాడు కేసీఆర్. ఇది చూస్తే ఆర్థిక పరిస్థితి మొత్తం రాష్ట్రం దివాలా తీసింది. శాసనసభ ఎన్నికలు కాగానే మళ్ళీ ఇమీడియట్గా లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ బిట్వీన్ 7 నెలలు అయింది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 7 నెలల్లో 2 ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రజలు నమ్మారు. మా శాసనసభలో ఇచ్చిన సీట్లు కాక మేము ఈ 6 గ్యారెంటీలో ఒకటి అమలు చేసాం. మనం ఎలక్షన్కి ముందు 2 అమలు చేసినా కూడా ఉన్న 17 సీట్లలో 16 అనుకోండి నిర్ణయం పోతే 8 సీట్లు మాకు ఇచ్చారు. అప్పుడు ఏంటంటే మోదీ గారు రామ మందిరం అని జనాలను అట్లా కొంచెం మభ్యపెట్టారు బీజేపీలు. అది కాకపోతే దాదాపు 14-15 సీట్లు మేము రేవంత్ రెడ్డి గారు గెలుచుకునే పరిస్థితి ఉంది. మరి ఈనాడు ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడానికి కాంగ్రెస్ పార్టీకి మాకెంత ఇబ్బంది అవుతుందని చూస్తున్నారు. నెలకే 20,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ తో పాటు తెచ్చిన డబ్బులు కట్టడానికి అవి కూడా మ్యాచ్ చేసుకుంటూ మరి స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు లేని ఆవేదన ప్రతిపక్షాలకు ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు. ప్రజలు మమ్మల్ని నమ్మారు కాబట్టి 8 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. తప్పకుండా అయితే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎప్పుడు చెప్పిన మేనిఫెస్టో పెడితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి డైనమిక్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ప్రజల్ని ఎన్ని పట్టిపెట్టి స్టూడెంట్ చూసుకోండి, డ్రగ్స్కి అలవాటు పడి ఎన్ని జీవితాలు నాశనం చేస్తున్నారు. దాన్ని స్ట్రిక్ట్ గా చేసి ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము వచ్చి 6-7 నెలలు అయింది.
ఇంకా ముందు ముందు పాలన మీరు చూడబోతారు రేవంత్ రెడ్డి గారిది. నేను అనుకుంటా పశ్చిమ బెంగాల్ అయితే జ్యోతి బస్ ఎట్లా చీఫ్ మినిస్టర్ 25 ఏళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అది నా 10 ఏళ్ళు అంటుంది కానీ ప్రజలు 25 ఏళ్ళు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఆలోచనలు చూస్తుంటే అట్లా జరగబోతుంది మాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పార్టీలకు సంబంధించి చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు, చేరుతా ఉన్నారు. సో వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, ఇది కేవలం ప్రజాపాలన నేపథ్యంలో కూడా మా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మేము పార్టీ మారుతున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నాం. అది ఖచ్చితంగా ఇదంతా కావాలని బీఆర్ఎస్ ను దించేందుకే కాంగ్రెస్ కుట్రపూరితంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకెళ్తుంది అని బీఆర్ఎస్ అది వాళ్ళు అది ఉండొచ్చు. టీఆర్ఎస్ పెట్టి అధికారంలో వచ్చినాక తెలంగాణ స్వేచ్ఛను కోరారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకే వాళ్ళకు సీఎంని కలవాలంటే ఒక ఎమ్మెల్యే అంటే మా సీఎం గారు ఒక 1 అవర్ ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కలుస్తారు. 10 ఏళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలను కలిసింది ఒక 10-20 సార్లు ఉండొచ్చు. ఆ సీఎం గారు నియంత పాలన చేశాడు, గడిల పాలన చేశాడు కాబట్టి వాళ్ళకి చెందారు. తెలంగాణ 119 సీట్లలో అర్బన్ ప్రాంతంలో మొత్తం గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ సిటీ సరౌండింగ్ లో మొత్తం కొంచెం బీఆర్ఎస్ కి పట్టుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రజల పాలన అట్లా ఉంటే అందరికి సీఎం కానీ ఒక టీమ్ గా వర్క్ చేస్తారు. ముఖ్యమంత్రి అంటే కేబినెట్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ అంత ఎమ్మెల్యేలే ఒక మంది అందరికి కేసీఆర్ గారు కళ్ళకు కూడా వాళ్ళు విసిచెంది పార్టీ మారుతుంది అనుకుంటాం. కానీ అభివృద్ధికి వచ్చినా ఏడికి వచ్చినా తెలంగాణ ముఖ్యం, తెలంగాణ డెవలప్ కావాలా. విత్ ద పార్టీలు కూడా మాకు సీఎం గారు చెప్పింది ఏంటంటే కార్యకర్తలు కూడా పనిచేశారు, అధికారం తేయడానికి వాళ్ళతో మేము ఎన్నో కష్టాలు పడ్డాం, కేసులు అయినాయి, మేమంతా సీనియర్ కాంగ్రెసే. కానీ ఇప్పుడు రాష్ట్రానికి పరిపాలించడానికి ఆయనకు మెజారిటీ ఏం అవసరం ఉందో అధినాయకత్వం ఎట్లా చేస్తే అట్లా చేసుకుంటాం. గత ప్రభుత్వం మాదిరిగా వాళ్ళు చేసిన అవినీతికి మాత్రం ఇక్కడ తావుండదు. కేసీఆర్ పాలన ఎమ్మెల్యేలు ఏమేం చేశారో అందరూ తెలుసు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ నేను తప్పు చేస్తే నా పక్కోడు చెప్తుంటాడు. కాంగ్రెస్ లో నైజం అందరూ యునైటెడ్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే తప్పులేదు. సో ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి మాట్లాడితే రుణమాఫీ దాదాపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు మాట్లాడిన మాట. అది డిసెంబర్ నుంచి వస్తే ఆల్మోస్ట్ ఆగస్టు వరకు చేరుకుంది. ఆగస్టు 15 లోపు కంప్లీట్ రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు కేవలం చూస్తే ఏదైతే ఎకరం లోపు 1,00,000 రుణమాఫీ లోపు ఎవరైతే ఉందో వాళ్ళకి సంబంధించిన రుణమాఫీ మాత్రమే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పడిపోయింది. మరి మిగతా వాళ్ళకి సంబంధించి ఆగస్ట్ 15 లోపు కంప్లీట్ అవుతుందా, లేదంటే 7,000 కోట్ల అప్పు ప్రతి నెల కడతా ఉన్నారు. ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7,000 కోట్లు నెల రాగానే 7,000 కోట్లు కట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్ని బిహైండ్ చేసుకుంటూ ఎట్లా కట్టబోతుంది? నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంత అవగాహన లేదు. కానీ అవి మేనేజ్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ఆలోచన. టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేశారు. ఆగస్టు లోపల ముఖ్యమంత్రి గారు ఈ రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. కానీ దాని ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు 7,000 కోట్లు ఏమో నేను ఇచ్చాడు ఎకరం లోపల, అది ఆగస్టు లోపల కంప్లీట్ చేస్తాడు. అది దానికి తిరిగి ఉండదు. ఏదైనా ఇచ్చిన మాట ఉందో తప్పకుండా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఒకరోజు ఎట్లుంటుండే గతంలో తమిళనాడు తీసుకుందాం. ఏ పార్టీలకు ఉన్న సెంట్రల్కి వెళ్ళి వచ్చే నిధులకి ఏ పార్టీ అయినా అడ్డు చెప్పేది కాదు. అంటే రాష్ట్రానికి వచ్చే నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయడము ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ తెలంగాణ ఎంపీ కావచ్చు, కాంగ్రెస్ ఎంపీ కావచ్చు, టీఆర్ఎస్ ఉన్న ఎంపీలు కానీ ఎవరున్నా రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులని ఎవరు కూడా ఆపకుండా ప్రయత్నం చేసి తన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎట్లుందంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పేరు వస్తుందేమో తెస్తానా, వాళ్ళు వచ్చే స్కీమ్స్ అన్ని కూడా కొంచెం డిలే చేస్తున్నారు. అది కాకుండా ముఖ్యమంత్రి గారు చూసి వచ్చే నిధులు మరి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ఏవైతుందో అవన్నీ కలిపి ఇచ్చే 6 గ్యారెంటీలు మాత్రం 100% చేయడానికి ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, 1 ఇయర్ కాలేదు కదా. ఇప్పుడు దూసుకుపోయే ప్రభుత్వం మాది. రేవంత్ రెడ్డి గారిది క్యాబినెట్ ఎట్లా ఉందంటే యునైటెడ్ గా అసలు బట్టి విక్రమార్కకున్న నాలెడ్జ్, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక థరో నాలెడ్జ్ ఉన్న నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పాలన ఈ రోజు ఒక రుణమాఫీ 1 ఎకర్ చేసినందుకే ప్రజలంతా సంతోషంగా ఉన్న రైతులు. మరి ఆగస్టులో మొత్తం రుణమాఫీ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక చూస్తూ పోతారు మీరే. ఈ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ ఇది ఒక డ్రగ్స్ చేయడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు సీఎం గారు. ఎటువంటి సీఎం మన రాష్ట్రానికి అవసరం. మేము కూడా ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం 5, 6, 8 ఇయర్స్ నుంచి. రేవంత్ రెడ్డి గారు ఆయన చురుకుదనం,
ఆయన పద్ధతి ఒక సీఎంగా ఫీల్ కాదు. మేము కార్యకర్తల ముందే సీఎం ఎట్లా సీఎం అంటే మాకు కలగకపోయేది. నా పేరు గుర్తుపెట్టి సీఎం ఎట్లున్నావు బాగున్నా అంటే ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం అంటే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు జరుగుతాయని ఆలోచన మాకు. సో ఇప్పుడు మీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించడంతో పాటుగా ప్రమాదవశాత్తు జరిగిన వాళ్ళకు కూడా మేము ఎల్లప్పుడూ తోడు ఉంటామని చెప్పడం జరిగింది. ఐఐటి సంబంధించిన వాళ్ళతో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎవరెస్ట్ ఎక్కిన పిల్లలు ఏదో ఆలోచన చేసి గౌడన్నలు వాళ్ళు చెట్టు ఎక్కాలంటే 50-60 ఫీట్లు తాటి చెట్టు ఎక్కాలి. ఏదైతే ఫ్లైట్ నడిపించే పైలట్కి ఎంత కష్టమో తాటి చెట్టు ఎక్కే అంత ఈతన్నా కూడా అదే. పొద్దున ఎక్కిందంటే కిందికి వచ్చేంత ఉండదు. ఆ వృత్తి అలవాటైన తర్వాత ఇంకో పంచి ఆలోచన ఉండదు. ఎంతో మంది ప్రాణత్యాగ పోయాయి అది చెప్పుకుంటే వందల్లో చనిపోయారు. దానికి పిల్లలు వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఒక మనిషి నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అది ఇచ్చారు. దాని కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న మీరంతా చూశారు పోయినరు. గౌడన్నల గురించి ఏ విధంగా ఆయన చేశాడు. ఆ పెండింగ్లో ఉన్న కూడా 7 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు కూడా మంచి చేస్తున్న ఆలోచన ఉంది. ఏ సామాజిక వర్గానికైనా ఏది కావాలో చేయాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు. ఒకే సామాజిక వర్గం కాకుండా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ప్రయత్నం తప్ప కాంగ్రెస్ పార్టీది ఇంకేం లేదు. ఇంకా ఈ 5 ఏళ్ళు చూడండి, 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో రాష్ట్ర పరిస్థితి. సో ఇదంతా ఇంపాక్ట్ అంతా లోకల్ బాడీ ఎన్నికల మీద చూపించే ప్రభావం కనిపిస్తాం. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే అది ప్రాసెస్. లోకల్ బాడీ ఎన్నికలు అయితేనే స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి తొందరపడుతుంది తప్ప ఈ రైతు రుణమాఫీ చేసి మేధను లబ్ధి పొందాలనే ఆలోచన లేదు. ప్రతిపక్షాలనే మాట్లాడిందంటే ఇటువంటి సీఎంని తట్టుకోలేము. అవినీతి చేయడు, చురుగ్గుంటాడు, దేని చేసినా అదో పద్ధతిగా ఉంటుంది అనే ఆలోచనతో ఇప్పుడు ఏదన్నా ఆయన్ని కొంచెం బదలాలు చేస్తే ప్రజలకి డైవర్ట్ అవుతారేమో అనే ఆలోచనతో వాళ్ళు చేస్తారు తప్ప ఈ రుణమాఫీ 6 గ్యారెంటీ ఇచ్చినప్పుడే చెప్పారు చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వం చేయలేరు కదా, ఇప్పుడు చేస్తున్నాడు కదా. ఆర్థిక పరిస్థితి దిగజారినా కూడా దాన్ని ఎట్టెట్లు చేస్తున్నారో మేమే ఆశ్చర్యపోతున్నాం. చేసి తీసుకొస్తున్నాడు. ఇంకా లేటెస్ట్ ఇది స్థానిక సంస్థలు మొన్ననే ఎంపీ ఎలక్షన్ కొట్టినాం. మా వైపు ఉన్నారు, అవో పెద్ద పనిగా 100% మేము కొనుక్కుంటాం. ఇది కంటిన్యూ జరిగే ప్రాసెస్ ఇదండి. సో ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో గతంలో ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్బంధ పాలన చేస్తుంది. ఎక్కడికక్కడ నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందరినీ అరెస్ట్ చేస్తా ఉంది. విద్యార్థుల పట్ల కూడా ఇచ్చినటువంటి హామీలో విద్యార్థులను కూడా మోసం చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటా ఉంది. ఏవో చూస్తున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ అయితే గవర్నమెంట్ విద్యార్థులకు కొంచెం యువత కూడా ఆలోచించాలా. ఏది చేసినా తెలంగాణ యువతకే మంచి చేయాలి, విద్యార్థులకు మంచి చేయాలని ఆలోచన ప్రభుత్వం ఉంది. ఇక రెచ్చగొట్టే నాయకులు ఉంటారు, దాన్ని కొంచెం అట్లా ఇదవుతారు. ఏది జరిగినా మంచిగా అయిపోతారు కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచన మా అందరికీ. అంటే అరెస్ట్లు చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు నాయకులు. దీనికి ఏం చెప్తారు? దేని కొరకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏదైనా ధర్నా చేయాలన్నా, నిరసన వ్యక్తం చేయాలి, అదేం లేదు. వాస్తవం వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంటే ధర్నాలు చేస్తే మేము ఏది కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ధర్నా చౌక్ వెళ్ళేప్పుడు ధర్నా ఏదైనా ప్రజా సమస్యలు మేము పోరాడాలనుకుంటే పొద్దున్న 4 గంటలకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ 4 గంటలకు మా ఇంట్లో కూర్చొని తీసుకొని పోతుంది. ఒక మంచి పెద్ద నాయకుడు లేదు, చిన్న కార్యకర్తలే తీసుకుపోయాడంటే ఆడ ఒక క్రిమినల్ లా కూర్చోబెట్టేవాళ్ళు. అది అట్లా ఏముండదు. ఆలోచనతో ఏ విధంగా ఉంది అది కొంచెం నాకు అందులో అవగాహన లేదు కాబట్టి దాన్ని నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి మళ్ళీ 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటాము అని భరోసా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు కల్పించబోతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 10 ఇయర్స్ కుర్చీలు ఉంటాడని. నేను చెప్పాను కదా, పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు జ్యోతి బసు 25 ఇయర్స్ చేశారు. ఈయన ఏవైతే చేయాలనుకుంటున్న రాష్ట్రానికి 25 ఇయర్స్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండబోతున్నారని ఆయన చేసే ఆయన ఆలోచనలని మాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పిన హామీలు కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత ఇది ఉందండి. డ్రగ్స్ ఎట్లా వచ్చింది మాది, చిన్న డ్రగ్స్ దాకా ఎంత గంజాయి చాక్లెట్స్ అంత ప్రతి షాపులలో. దాని మీద కూడా స్ట్రిక్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు యువత భవిష్యత్తు బాగుంటేనే, యువత ఉంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఆయన చేసే పనులు బాగున్నాయి. 100% ఒక 1 year టైం ఇస్తే ఆ తర్వాత వాట్ ఈస్ రేవంత్ రెడ్డి, వాట్ ఈస్ కాంగ్రెస్ తెలుస్తుంది. కంప్లీట్ గా ఖచ్చితంగా ప్రజల్లో ఉండబోతున్నాం 100%. ఇంకోటి మా ప్రాంతానికి వచ్చే వరకు మా మైలార్తోపల్లి డివిజన్లో కాటేదన్ పారిశ్రామిక వాడు ఉంది. దాదాపు ఒక 50,000 మంది పనిచేస్తారు. అక్కడ కార్మిక చట్టాలు ఏవైతే మినిమం వేజెస్ ఇవ్వాలని ఉంటారో అవి కూడా ఇవ్వడానికి దిక్కులేదు. అవి కూడా దాని మీద కూడా మేము సీఎం దృష్టికి తీసుకెళ్ళి
కార్మికులకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలైతేనేమో కొంచెం ధైర్యంగా యజమానిని అడిగి చేయగలుగుతారు. దేశం మొత్తం నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇస్తాం తీసుకొని చేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం మనిషే కాబట్టి ఆయనకి ఇక్కడ అంతా అవగాహన ఉంటుంది అని త్వరలో కలిసి చూడాలని వినియోగించుకోవాలని తెలుసు అనుకుంటున్నాను. సో మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే ప్రస్తుతం మరి కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఆహ్వానిస్తున్నారు. ఆయన సంతోషం. ఆయనతో 20-25 సార్లు పోరాటం చేశాం. నేను 3 సార్లు కంటెస్ట్ చేసిన కార్పొరేటర్కి నేరలకు వచ్చి ఓడిపోయా. నాతో పాటు కూడా కార్యకర్తలు కొంతమంది ఆయనకు అపోజ్గా పనిచేసి నాతో గట్టిగా నిలబడ్డారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంటుంది ఆయన వచ్చినప్పుడు వెల్కమ్ చెప్తాం తప్ప ఏదైతే టీఆర్ఎస్ లో చేసినాయి అట్లా మా పార్టీలో ఉన్నాయి. ఏఐసిసి ఏం నిర్ణయం తీసుకొని వాళ్ళని ఆహ్వానించారో దానికి మేము ఒబే చేయాల్సి వస్తుంది. ఇక ముందు మాకు ప్రాంత అభివృద్ధి జరగాల, మా కాంగ్రెస్ పార్టీకి పేరు బాగుండాలి, ఎక్కడ చెడ్డపెట్టు రాకుండా చేయాలి. మళ్ళీ ఏమన్నా ఆయన తప్పులు చేస్తే ఎండగట్టడానికి కూడా వెనుకకు వస్తే దానికి మాకు అభ్యంతరం లేదు. అది హైకమాండ్ చూసుకుంటుంది. మా భవిష్యత్తు హైకమాండ్ చూసుకుంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఆయన చూసుకుంటుంది. ఆయన వస్తే మేము వ్యతిరేకాల్సిన అవసరం లేదు. శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బాగుందని ఆయన వచ్చాడు, సంతోషమే. అట్ ది టైం ఆయన టీఆర్ఎస్ లో అంటారు ఆయన అవినీతి చేశారని, అది నాకంత అవగాహన లేదు ఆయన కాదు. కానీ మేమైతే కాంగ్రెస్ పార్టీలకు ఆయన వెల్కమ్ చెప్తున్నాం. మా ప్రాంత అభివృద్ధి చేయాలా. ఆయన ఎన్ని మేము చేసినా కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రజానాయకుడిగా మేము ట్రీట్ చేస్తాం. వ్యక్తిగత మాకేమున్నా వేరుగా పార్టీ పరంగా ప్రజలకు వచ్చే స్కీమ్స్ అన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయించి ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తే మేము సంతోషపడతాం. మంచి పనులకు సహకరిస్తాం ఆయన, కానీ ఆయన చేసిన తప్పనులను మేము సహకరించాం. థ్యాంక్ యూ బ్రదర్. సో మొత్తానికి రాబోయే రోజులలో కూడా ప్రజాపాలన కంప్లీట్ గా కూడా ప్రజలకు అందజేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, రేవంత్ రెడ్డి యాక్టివ్నెస్ వల్ల ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉంటారు. ఏ ఎమ్మెల్యే అయినా కంప్లీట్ గా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నారు. రేపు రాబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కల్పిస్తున్నారు అంటున్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూడండి. థ్యాంక్ యూ.